ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం మే 4వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:40 తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కన్యా రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టిన పట్టుదల కూడా వీరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను వీరు ఆలోచనతో అభివృద్ధి చేస్తారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మే 4వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. అలాగే చాలా కాలం క్రితం కలుసుకుందాం అనుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా వారిని కలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది. రాత్రి 7:40 తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారు. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా రోజులుగా ఈ వార్త కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తులను నమ్మకండి. వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. వాహనదారులు అయినప్పటికీ, కాలినడక నడుస్తూ వెళ్ళేవారైనప్పటికీ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో మొబైల్లో అస్సలు మాట్లాడకండి. ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందు ముందు వారు మీ యొక్క జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఈరోజు తల్లిదండ్రులతో కానీ మీ సంతానంతో కానీ ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే విష్ణునామ సహస్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం ద్వారా మీకు అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు గొడుగులు, పాదరక్షకులు దానంగా చేయడం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలం మీకు దక్కుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, 2025 సంవత్సరం మే 4వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో, రాత్రి 7:40 తర్వాత ఏ వార్త మీకు అందుతుందో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.